తీసుకుంటున్నా. పండుగ ఎలా జరుగుతుంది? ఏ పండు నువ్వు కనిపించవా? రాధా నువ్వు కనిపించవా? కనిపించవు. ఇదిగో ఒకసారి హాయ్ చెప్పవా? ఏ అబ్బే ఏ లేకు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. నేను పండగకి వచ్చాను ఫ్రెండ్స్ అను. అమ్మ పువ్వులు ఉన్నాయమ్మ అక్కడ. మరి ఎట్టిసుకో. అదో అక్కడే కవర్తో ఉన్నాయి కట్టలాగా. వదిన ఇటు చూడు. మా వదిన నా లంగవని కట్టుకుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఏ పిచ్చి ఓయ్ కాస్త వినండి. ఓయ్ అమ్మ వాళ్ళ ఊరమ్మవారి పండుగ పార్ట్ 2 వీడియో అనమాట. ఇక్కడైతే మా లేఖన వాళ్ళు కూడా ఇంకా పండగకి అయితే వచ్చేసారు. ఇంకా మేమైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయామండి. అందరం చుడీదార్స్ అయితే వేసుకొని ఫైనల్గా అయితే ఫుల్గా వర్షం అయితే వచ్చిందని చెప్పాను కదా. ఇంకా వర్షం అయితే తగ్గిన తర్వాత మేమైతే ఇలాగైతే రెడీ అయిపోయాము. ఇంకా పండగ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఇంకా మీరే చూసారు కదా. ఇంకా ఘటాలు కూడా తిరిగేసాయి. అమ్మ వాళ్ళైతే ఇంకా గొర్రెపోతులకి ఇంకా ముర్రాట అయితే వేసేసారు. మేమంతా ఎక్కడికి వెళ్తున్నామంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. ఆ ప్రోగ్రామ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. గుడికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది కదని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా గుడ్లకైతే స్టార్ట్ అయిపోయామండి. చూడండి మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా చీరలు, పసుపు, కుంకుమ అమ్మవారికి సంబంధించిన అన్నీ ఇంకైతే పట్టేసుకున్నారు. ముగ్గురు తోటకోడలు చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నారు కదా. ఇంకా మా అక్క కూడా అలా పసుపు కుంకాలు అయితే ఇచ్చుకుంది అమ్మవారికి అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక్క ఊరు పండగ కాదండి, 3 ఊర్లు పండగ అనమాట. ఒక్కసారి అవుతుంది చూడండి. ఇంకా జనం అంతా కదిలేంత వరకు ఎవరు కదలకూడదు. మా అమ్మ వాళ్ళకి కొంచెం కంగారు ఎక్కువ, అందుకే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయి అయితే నుంచున్నారు. చూడండి వెనకతలు జనం ఎంతమంది ఉన్నారో కదా. ఓన్లీ ఇది ఒక్క ఊరిదే. ఇంకా 2 ఊర్లు అయితే ఇంకా పక్క ఊరు నుండి వస్తారనమాట గుడికి అయితే.
ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అనమాట. ఇంకా అమ్మల ఇంటి అమ్మవారు అనమాట. అంటే ఇంటి వెలవెలుపు ఈ ముత్యాలమ్మ తల్లి. ఫస్ట్ అయితే ఇక్కడే పసుపు కుంకాలు ఇచ్చుకొని చీర అన్నీ పెట్టేసి అప్పుడే ఇంకా వేరే అమ్మవార్లకి అయితే పసుపు కుంకాలు ఇచ్చుకోవాలి. ఇంకా గ్రామ దేవతలు ఉంటారు కదా, పోలమ్మ తల్లి ఇంకా కొత్తమ్మ తల్లి, అక్కడికైతే వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఈ అమ్మకి ఇచ్చేస్తారనమాట పసుపు కుంకాలు అయితే. మొత్తం ఈ ఫ్యామిలీ అంతా, అంటే అమ్మ వాళ్ళది ఇంటి పేరు దల్లి అనమాట. ఆ దల్లి అని పేరుతో ఉన్న ఫ్యామిలీ మొత్తం చూడండి ఎంత పెద్ద కుటుంబం ఉంది కదా. ఫస్ట్ అయితే ఇక్కడే ఇస్తారు. చెప్పు ఏంటిది, ఏ గుడి ఇదంతా? ఎవరి ఫ్యామిలీ? అమ్మ దల్లల కోడల ఎంతమంది ఉంటారు చెప్పు. మన ఎంత చూడతా తండ్రి తెలుసా కదా తెలుసు. ఓయ్ కాస్త వినండి. ఓయ్ కాస్త వినండి. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. ఇంకా ఇక్కడ కొత్తమ్మ తల్లి పోలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడితో అయితే నేనైతే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 3 కూడా పెడతాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుందండి. అందుకని చెప్పేసి ఎవరు చూడరు కదా, అందుకనే ఇంకా 3 కూడా పెడతాను. ఇంకా ఇది 3 ఊర్ల పండగ అని చెప్పాను కదా, జనం చూడండి ఎలా కలకలలాడుతున్నారో. నాకైతే 2 కళ్ళు సరిపడలేదు. ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.